యాక్షన్. బాహుబలి ది బిగినింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 650 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది. బాహుబలి ది కంక్లూజన్ 9,000కు పైగా తెరల్లో విడుదలవడం, మొదటి రోజు నుంచే మంచి స్పందన రాబట్టడంతో దీని వసూళ్లు 1,000 కోట్ల రూపాయలకు మించిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు సినీ పండితులు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల వివరాలు చూద్దాం. గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా పీకే బడ్జెట్ 85 కోట్లు, వసూళ్లు 792 కోట్లు. దంగల్ 70 కోట్లు, 730 కోట్లు వసూళ్లు. బజరంగి భాయిజాన్ 90 కోట్లు, వసూళ్లు 626 కోట్లు. ధూమ్ 3 బడ్జెట్ 175 కోట్లయితే వసూళ్లు 585 కోట్లుగా ఉన్నాయి. తెలుగు సినిమా బాహుబలి ది బిగినింగ్ బడ్జెట్ 180 కోట్లు, వసూళ్లు 650 కోట్లు. ఖైదీ నంబర్ 150 బడ్జెట్ 50 కోట్లు, వసూళ్లు 164 కోట్లు. మగధీర బడ్జెట్ 35 కోట్లయితే 151 కోట్లు వసూళ్లయ్యాయి. ఇక శ్రీమంతుడు బడ్జెట్ 40 కోట్లు కాగా వసూళ్లు 144 కోట్లు. జనతా గ్యారేజ్ బడ్జెట్ 50 కోట్లు కాగా వసూళ్లు 135 కోట్లయ్యాయి. బాహుబలి లెక్కలన్నీ ఈ సినిమాలో రానా విగ్రహం మాదిరిగా చాలా భారీగా ఉంటాయి. నిర్మాణం ఖర్చు అలాగే ఉంది, కలెక్షన్లు అలాగే ఉన్నాయి, లాభాలు ఆరెంజ్లు ఉన్నాయి. మరి అలాంటప్పుడు 5 ఏళ్ల పాటు ఓ సినిమాకు అంకితమై ఉండిపోయినందుకు హీరో ప్రభాస్కి ఈ సినిమా ద్వారా ఎంత వచ్చి ఉంటుంది? ఇది కాస్త ఆసక్తికరమే. వాస్తవానికి ప్రభాస్కి వచ్చిన డబ్బుల కన్నా పేరే ఎక్కువ. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాకు హీరో ప్రభాస్నే. అలాగే అనేక చెరగని ఇప్పట్లో చెరపలేని రికార్డులు ప్రభాస్ సొంతమే. కానీ పెట్టుబడి పెట్టిన నిర్మాతలు, రూపొందించిన దర్శకుడితో పోలిస్తే ప్రభాస్కి వచ్చింది జస్ట్ పల్లి బఠానీ మాత్రమే అనుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ లాంటి హీరో సినిమాకు కనీసం 15 కోట్లు తీసుకున్నా 5 ఏళ్లలో 10 సినిమాలు చేసే అవకాశం ఉంటుంది అనుకుంటే 150 కోట్ల ఆదాయం. కానీ ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం అన్ని వదులుకున్నాడు ప్రభాస్. అది గ్రేట్. అయితే ఇందుకు గాను అతనికి ముట్టిన పారితోషికం జస్ట్ 25 కోట్లే. తొలి భాగానికి 7 కోట్లు, మలి భాగానికి 18 కోట్లు పారితోషికం అందినట్టు తెలుస్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.